వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు నల్గొండ పట్టణంలోని 8వ వార్డులో ఉన్నాము. సామిరి పంచనన దివ్యపీఠ వ్యవస్థాపకులు ఆర్కే వేదాంతం గారి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మరి ఈ కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా ఇప్పుడే పార్లమెంట్ సభ్యులు శ్రీ శానంపూడి సైదిరెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది. వారిని ప్రజలు ఎలా ఆహ్వానిస్తున్నారు, ఎలక్షన్ స్టంట్ కాబట్టి ఇప్పుడు వారికి ఎలా ప్రజల ఆదరణ ఉందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు సత్య న్యూస్ సార్. ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఆల్సో. ప్రతి ఒక్క దేవాలయాన్ని మీరు ఈరోజు నిర్విరామంగా తిరుగుతూనే ఉన్నారు. ప్రజల నుండి ఎలాంటి స్పందన మీకు లభిస్తుంది? అంటే ముందుగా మీకు మీ ఛానల్ ద్వారా అందరికి కూడా పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత శ్రీరాముడికి ఒక గుడి కట్టడం, చాలామంది ప్రాణత్యాగం తర్వాత మోడీ గారి ఆధ్వర్యంలో గుడి నిర్మించుకోవటం, దాని తర్వాత ఫస్ట్ శ్రీరామనవమి. దాంట్లో భాగంగా ఒక్క నల్గొండలోనే కాదు, దేశం ప్రపంచ యావత్తు హిందువులున్న ప్రతి దగ్గర ఈరోజు శ్రీరామనవమి అతి ఘనంగా జరుపుతూ ఉన్నారు. దానికి తగ్గట్టే అయోధ్యలో కూడా ఈరోజు శ్రీరామనవమి జరుగుతూ ఉందంటే ఇప్పుడు టెంట్ల కింద జరిగేది ఈరోజు జరగటం, దాన్ని మొత్తం దేశం మొత్తం యావత్ దేశం చూడటం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ ఎట్లయితే ఈ దేశం మంచిగా అభివృద్ధి చెందాలని మోడీ గారు భావించిండ్రో, ఏ రకంగా అయితే గత 10 సంవత్సరాలుగా అభివృద్ధి ఫలాలు ప్రతి ఇంటికి అందుతున్నాయో, దాంతోపాటు ఈ దేశ అభివృద్ధి గణనీయంగా జరుగుతుంది. ఈ రాముడి యొక్క రామపాలన జరగాలంటే మళ్ళా మోడీ గారు అధికారంలోకి రావాలని ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. ఎక్కడికి పోయినా ఈ సనాతన ధర్మాన్ని కాపాడాలన్నా, ఈ ధర్మం మన సంస్కృతి సాంప్రదాయాలు పరిడవిల్లాలన్నా, ఈ దేశం సుఖ సంతోషాలతో ఉండాలన్నా, ప్రపంచంలో నెంబర్ 1 కావాలన్నా మళ్ళా మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి కావాల్సిందని ప్రజలందరూ అంటూ ఉన్నారు. దానికి తగ్గట్టే మతం, కులం, పార్టీ అని చూడకుండా ప్రతి ఒక్కళ్ళు ఒక్కటే కోరుకుంటా ఉన్నారు. ఈరోజు రాముడికి ఇల్లు కట్టిన మోడీ గారికి ఖచ్చితంగా ఓటేస్తాం, ఖచ్చితంగా గెలిపిస్తామంటా ఉన్నారు. సార్, మీరు ఇంతకుముందు శాసనసభ్యులుగా ఉన్నారు, ప్రజలకు చాలా సేవ చేశారు. పార్లమెంట్లో అడుగు పెట్టడానికి ముందుకు వచ్చారు. నల్గొండ బీజేపీ కార్యాలయంలో నాయకులు అయితే ఏంటి, సీనియర్ కార్యకర్తల నుంచి అయితే ఏంటి, మీకు ఎలాంటి స్పందన ఉంది? అంటే బీజేపీ అంటేనే సిద్ధాంతాలున్న పార్టీ, సిద్ధాంతం ఉన్న వ్యక్తులున్న పార్టీ, చాలా నిష్టగా కట్టుబడి పనిచేసే పార్టీ. పెద్దలందరూ కూడా ఈరోజు నా కోసం నేనని ఎదురు చూడకుండా ప్రతి ఒక్కరు నేనే సైదిరెడ్డి, మేమే మోడీ అని తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఇది మంచి అవకాశం. నల్లగొండ మీద కాషాయ జెండా ఎగరేయడానికి అవకాశం ఉంది, ఆస్కారం ఉంది. ఖచ్చితంగా దానికోసం ఎట్టి పరిస్థితుల్లో ఈసారి 400 సీట్లు వస్తాయి. 400లో నల్లగొండ ఉండబోతా ఉందంటా ఉన్నారు. మీరు స్థానికేతరులుగా వచ్చారు, ఇక్కడ మీకు అంత స్పందన లేదు, మీరు అందరినీ కలుపుకొని వెళ్ళట్లేదనే ఒక చిన్న అపవాదం వస్తుంది, దానికి మీరేమంటారు? అంటే అన్ని అపవాదాలు మీరే అన్నారు కదా, అపవాదే అది. ఎందుకంటే ఇది నేను స్థానికేతరినట్టయితే నేను నల్గొండ పార్లమెంట్లు పరిధిలో ఉన్నవాడిని, హుజూర్ నగర్ కూడా నల్గొండ పార్లమెంటు పరిధే. దాంతోపాటు అందరూ కూడా ఈరోజు అంటే బీజేపీ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా సిద్ధాంతాలు, ఇందాక చెప్పిన సిద్ధాంతాలు ఉన్న పార్టీ. బీజేపీ కార్యకర్తలు అంటేనే కట్టుబడి పనిచేసే కార్యకర్తలు ఉన్న పార్టీ. కాబట్టి అందరూ కూడా ఈరోజు ఒక్కటే చూస్తూ ఉన్నారు. ఈరోజు సైదిరెడ్డి ఇంకొకళ్ళ అని కాదు, ఒక్కటే నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేయాలా, దానికి నల్లగొండ మీద ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు, దీని మీద జెండా ఎగరేయాలనుకుంటా ఉన్నారు. ఈ గత శాసనసభ్యులు చూసినట్టయితే నల్గొండని ఎంతో డెవలప్ చేశారు. వారి సోదరుడు ఇప్పుడు బరిలో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చాలా అధిష్టానంలో ఉన్న ప్రభుత్వము. వాళ్ళిద్దరినీ కాదని ప్రజలు మీకు పట్టం కడతారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే నల్లగొండ పార్లమెంట్ అనేది 7 నియోజకవర్గాలు, 7 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నది. దానికి ఈరోజు ఏ మతమా, కులమా, వేరే పార్టీ అని చూడట్లే ఎవరు కూడా. ప్రతి ఒక్కరు చూసేది అదే. ఇది దేశానికి సంబంధించిన ఎన్నిక, దేశ సమగ్రత కోసం ఎన్నిక, దేశ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నిక. అందుకని ఈ ఎన్నికని ప్రజలే మోడీ ఎన్నికలు అంటా ఉన్నారు. అంతేగాని ఇది వేరే లోక్సభ ఎన్నికలు అంటలే. అంటే మోడీ గారు అంత ఇదిగా కింది దాకా పోయినారు. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు కనపడతా ఉన్నాయి. ఈరోజు 25 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇస్తా ఉంది దేశం మొత్తం మీద. అంటే ఒక్క మోడీ గారి వల్లనే సాధ్యమైంది. దాంతోపాటు ఉజ్వల పథకం కింద ప్రతి ఇంటికి ఈరోజు గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన, ఈరోజు ప్రతి ఒక్కరిని ఎవరైతే పూర్ ఉన్నారో వాళ్ళని పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న ఒకే ఒక గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు. ప్రజల ఆశీస్సులతో పాటు ఆ శ్రీరాముని ఆశీస్సులు కూడా మీకు ఉండాలని, మీరు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా మా సత్య న్యూస్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాము.